ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు దేవా, మమ్మను కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అనీతిమంతులంగా ఉన్నప్పటికీ, ఎంత విరోధంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది భక్తులు, విశ్వాసులు, గొప్పవారు, శ్రేష్ఠులైన వారు, విశ్వాసులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, భక్తులం, మంచివారము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనిషిని వెలిగించు వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండు వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. త్వరలో వచ్చుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాటిలేని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక శక్తి గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల త్రోవను సరళం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటివాడా, కడపటివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని సృష్టికి ఆదియునయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యం వహించుటకును, మేలు చేయుటకును నాతో కూడా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వల్లే నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలములను సమయములను మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుడ్డివారి కన్నులు తెరవ చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు తండ్రి. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నారు కాబట్టి మీరు వారిని రక్షించినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి కాపాడినారు తండ్రి. నీ బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా. వారి పట్ల మేళ్ళు, ఉపకారములు చేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈనాడు నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మును కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మును కూడా ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి
అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎల్లప్పుడూ మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, అన్నిటికంటే ముఖ్యంగా నిత్యము మిమ్మును సేవిస్తూ మీ హృదయానుసారులంగా జీవించుటకు సహాయం చెయ్యండి. మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీకు మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటిలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మేము చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీరే మాకు తోడై ఉండండి దేవా. కావలసిన బలాన్ని, క్షేమాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి నీ బిడ్డలమైన మమ్మలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. డ్రైవింగ్ అంతట్లో మీ యొక్క జ్ఞానం దయచేయండి ప్రవ్వా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమాదాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. గాయాన్ని ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే అనారోగ్యాలతో, వ్యాధి బాధలతో పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో, హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. దయచేసి దేవా, ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు లేవనెత్తండి దేవా. సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది దేవా రకరకాల వ్యాధులతోటి, జబ్బులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీరే బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రవ్వా, వైద్యం చేయించుకోలేని బీదరికంలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిల్లలు పుట్టాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ రకరకాల టెస్టులు చేయించుకుంటూ మందులు మింగుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యు దేవుడవు తండ్రి. ఎందరికైతే పిల్లలు పుట్టలేదని బాధపడుచున్నారో అలాంటి వారందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు నార్మల్ డెలివరీ కొరకు ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. కుమారుడు, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశలు మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంగవైకల్యంతో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలింత తల్లుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని, మీరే వారి పట్ల గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎంతో మందిని కలుస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎన్నో
ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. దయచేసి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. వారి చదువుకు తగిన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చని, పిల్లల్ని చదివించవచ్చని, కుటుంబ అక్కరలు కొరతలు తీర్చొచ్చని, ఇంకా రకరకాల పనులు చెయ్యాలని బిడ్డలు ఎంతగానో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా, వారి చదువుకు తగినట్లుగా, వారి జ్ఞానానికి తగినట్లుగా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించి మీరే వారిని ఉన్నత స్థితికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారుల దృష్టి నీ బిడ్డల మీద ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని, తెలివిని నీ బిడ్డలకు అనుగ్రహించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈనాడు పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే బిడ్డలకు సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా, ఉద్యోగాల నిమిత్తం, పై చదువుల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు కావలసిన అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. దేవా, ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడండి దేవా. రకరకాల పనులు చేసుకుని జీవిస్తుండగా బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించమని, రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, చేతి పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, తెలివిని దయచేయండి ప్రవ్వా. బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తుండగా వారి కోరికను మీరు తీర్చండి దేవా. బిడ్డలు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెండింగ్లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకొనుటకు సహాయం చెయ్యండి. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. సహోద్యోగుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. పని భారాన్ని తగ్గించండి దేవా. సక్రమంగా శాలరీస్ ఇవ్వని యజమానుల మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మిమ్మును సేవించే బిడ్డలు అత్యధికంగా అభివృద్ధి పొందుకునేలాగున మీరే కృప చూపించండి. వారిని తలగా ఉంచండి దేవా, పరిస్థితిలో ఉంచండి దేవా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఎంతో మంది బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలు మీరు తీర్చండి. వ్యాపారాలు బాగా సాగక ఎంతగానో కృంగిపోతున్నారు దేవా. అయ్యా, అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే పనులలో వారికి ఉన్న జ్ఞానం సరిపోవడం లేదని, ముందుకు రాలేకపోతున్నామని, అభివృద్ధిని పొందుకోలేకపోతున్నామని, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని ఎంతో మంది బాధపడుతుండగా వారి బాధలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చేసే పనిలో వృద్ధి లేక ఆర్థికంగా కృంగిపోతున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
అప్పుల భారాలను తట్టుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల వారి వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అప్పులు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. ఈ దినమున దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భకోశ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంగవైకల్యం కలిగి చూడలేక, మాట్లాడలేక, గుర్తుపట్టలేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారి బిడ్డలు నడవలేకపోతున్నారని, మాట్లాడలేకపోతున్నారని, మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారని అయ్యా ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు బిడ్డల విషయమై ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. వయసుకు తగినట్లుగా బిడ్డలు ప్రవర్తించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొండితనం, అల్లరి కలిగిన పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా స్కూలుకు వెళ్ళాలని మారం చేస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు పిల్లల వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి తల్లిదండ్రుల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రతి ఆర్థిక కొరతను మీరు తీర్చండి దేవా. సమృద్ధిని దయచేయండి ప్రవ్వా. వివాహం అంతట్లో తోడయ్యండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అలాగే ప్రవ్వా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచండి దేవా. అయ్యా ఒకరినొకరు క్షమించుకొని అయ్యా మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా కృప చూపించండి. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. అయ్యా వారి భవిష్యత్తులో మీ ద్వారా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తల్లిదండ్రులను సన్మానించి మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా యవ్వనస్తులైన వారు వివాహాల విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, లోకానుసారమైన ప్రేమలో మునిగిపోకుండా, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా. చిన్న బిడ్డలందరినీ మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రత, క్షేమాన్ని అనుగ్రహించండి. అయ్యా ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఫలింపుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల వృత్తులలో, అన్ని రంగాలలో ఉండి పనిచేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యా. సొంత వారిని, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. విధవరాళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథ బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచమని, మీరే వారిని పోషించమని, అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బీదరికంలో, దారిద్రతలో, దిక్కులేని వారిగా నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డల్ని అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు
దూరపరచండి దేవా. కుటుంబంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగంలో అధికారుల ఒత్తులను బట్టి, పనుల భారాలను బట్టి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారికి మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న స్వార్థ పరిచర్యలో తోడయ్యండి, సహాయం చెయ్యండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పాపంలో, లోకంలో చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. ప్రతి పాపపు బానిసత్వం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, పోషణను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి బాధను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల పట్ల మేలులు, ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించిన బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అకాల మరణాలను బట్టి, వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి. కుటుంబంలో ఉన్న పాపాలను, శాపాలను తీసివేయండి. అట్టి శాపాలే బిడ్డలకు ఆశీర్వాదములుగా మారుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు దీవించండి. అధికారులకు చక్కని క్షేమాన్ని, భద్రతను, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి. అదనపు కట్నం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అత్తామామల వేధింపుల నుంచి, భర్త బానిసత్వం నుంచి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు బంధువుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, సొంత ఇంటి వారి నుండి ఎదురయ్యే నిందలను, అవమానాలను భరించలేని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. ఎక్కడైతే వారు నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాలకు గురైనారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను దయచేయమని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపురులను, బోధకులను, పరిచారకులను, పెద్దలైన వారందరినీ, విశ్వాసుల్ని మీరే జ్ఞాపకం చేసుకొని దీవించమని, భద్రపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు దేవా. అయిన వారు, సొంత వారు, స్నేహితులు, బంధువులు ఎంతో మంది కలిగి ఉన్నప్పటికీ దేవా, అట్టి బిడ్డల్ని మీరే ఆదరించండి దేవా. మీరే వారి ఒంటరి జీవితం నుండి బిడ్డల్ని రక్షించండి, సురక్షితంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనేకమైన శ్రమలు, శోధనలు, సమస్యల మధ్య బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వీటన్నిటిని తట్టుకునే శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదలనిచ్చేది దేవా. కష్టాలతో మేము కృంగిపోతున్నప్పుడు మీరే మాకు గొప్ప విశ్రాంతినిచ్చేది తండ్రి. మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ కలిగిస్తుంది దేవా. మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు, మీ గొప్ప ఓదార్పును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై భారంతో మీకు మొరపెట్టే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురయ్యే కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు అని ఎంతగానో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, మీపై విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, మీకు ప్రార్థించి ప్రతి కష్టం నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లి మరచిన, తండ్రి విడిచిన మీరు మరువని దేవుడవు, విడువని దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా చింతలను, మా భారాలను, మా నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి దేవా. మా చింతలన్నీ తీర్చి మీ చెంతకు చేర్చుకోండి దేవా. గొప్ప నెమ్మదిని, విశ్రాంతిని, సంతోషాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలను సకల కీడుల నుండి తప్పించండి దేవా.
కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా మీరే మాకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ సమయాన బిడల హృదయంలో ఉండే నిరుత్సాహాన్ని, కృంగుదలను, దిగులు, భయాలను, బాధలను సంపూర్ణంగా తొలగించండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల్ని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుచున్నారు, పంచుకోలేని వేదనలతోటి ఎంతగానో కృంగిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యల నుండి, శ్రమల నుండి, బాధల నుండి బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మేము ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా, కలహాలు, విరోధాలు, గొడవలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఐక్యతతో ఉండే మంచి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు మేము కూడా కలిగి ఉండుటకు సహాయం చేయండి. నిత్యము మీ యందు నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరెవరికి కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ దినమున మాకు చెడ్డ వార్తలు వినబడకుండా సహాయం చెయ్యండి. ఎవరి చేతిలో మోసపోకుండా సహాయం చెయ్యండి. అయ్యా, మీ ద్వారా అభివృద్ధిని, ఆశీర్వాదమును ఈ దినమున మేము పొందుకొనుటకు మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవ్వనస్తులు ప్రార్థిస్తుండగా, సహోదరి సహోదరులు, వృద్ధులు ప్రతి ఒక్కరు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల పట్ల మీరే ఘనమైన కార్యాలు జరిగించమని, వారి కోరికలను, వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.